నరకం అయితే కనిపించింది. నిద్ర లేదు, ఏమీ లేదు. మాకు నమ్మకం లేదు దొరా. సో ఇది వరకు ఏంటంటే టీఎస్ ఆర్టీసీ అయితే ఉండేది. నేను వచ్చాను కదా, ఇంకన్నీ చేంజ్ అవుతాయి చూడు. ఇప్పుడు టీఎస్ మధ్యలో జీ యాడ్ అయింది కాబట్టి టీజీఎస్ ఆర్టీసీ అయితే అయిపోయింది. ఏందివో నీ లొల్లి, నేను మళ్ళీ వస్తా అప్పుడు చూడు. అమ్మ బాబాయ్, జస్ట్ మిస్ యాక్సిడెంట్. బస్ టికెట్ చెక్ చేసేదానికి టికెట్ స్క్వాడ్ అయితే వచ్చారు. ఇద్దోండి ఇక్కడ ఒక అన్న అయితే దొరికిపోయాడు. ఇప్పుడు ఆ అన్నకి ఎంత ఫైన్ వేస్తారో ఏమో పాపం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కొంతమంది బీడీలు దాగైతే వస్తున్నారు బస్ లోపలికి. నాయన అది భయంకరంగా స్మెల్ అయితే వస్తా ఉంది. మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా తాగుతున్నారో. ఆ పొగంతా బస్సులోకి వెళ్తుంది. ఇంకోసారి మాత్రం ఆ బస్సు అయితే ఎక్కనబ్బా. ఇది మగోడి మాట అంటే. పోయి పని చూసుకో. హాయ్ అందరికీ నమస్కారం. మనం ఎప్పుడు కూడా సక్రంగా వెళ్ళింది ఎప్పుడూ లేదబ్బా. యాక్చువల్గా 4:45కి నాకు బస్సు అయితే ఉంది నెల్లూరులో. మనం ఈరోజు హైదరాబాద్కి అయితే వెళ్తా ఉన్నాం. బస్సు 4:45కి అయితే నేను ఇంటికాడ 4:10కి బయలుదేరా. ఏది కూడా మనం త్వరగా అయితే స్టార్ట్ చేయము. ఆల్రెడీ అన్న ఫోన్ చేసి నువ్వు ఒక్కడే ఉన్నావు నెల్లూరులో, త్వరగా వస్తే నేను తీసుకొని పోతాం, లేదంటే మేము ఒక్కటే వెళ్ళిపోతాం అని చెప్పి ఆ బస్ డ్రైవర్ అన్న అయితే ఫోన్ చేశాడు. టీఎస్ఆర్టీసీలో మనం నెల్లూరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తాం. హైదరాబాద్కి ఎర్లీ మార్నింగ్ 3:33 కల్లా మనం రీచ్ అయిపోతాం. ఎందుకంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున 3-3:30 కల్లా నేను హైదరాబాద్లో అయితే ఉండాలి. అందువల్లే నేను ఈవినింగ్ టైం అయితే బస్సు బుక్ చేసుకున్నా. నన్ను శౌషులు అయితే డ్రాప్ చేస్తా ఉన్నాడు ఆర్టీసీ దగ్గర. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:30 అయితే అవుతా ఉంది. బస్ అన్న ఉన్నాడో లేడో, ఫోన్ చేయకుండా బాగాలే, అదొక నమ్మకం. సరే బాయ్ 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 బాయ్. మనోడైతే వదిలిపెట్టేశాడు. ప్రెసెంట్ టైం వచ్చేసి 4:30 అయితే అవుతా ఉంది. ఇంకా మన బస్సు అయితే ఉంటుందిలే, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను మ్యాక్సిమం హైదరాబాద్కి చాలాసార్లు ట్రావెల్ అయ్యాను, కానీ ఆర్టీసీ బస్సుల్లో తక్కువ నేను ట్రావెల్ అవ్వడం. ఇక్కడ ఒక బస్సు అయితే ఉంది హైదరాబాద్, నెల్లూరు నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి హైదరాబాద్. ఇది మాచర్ల, ఇది కాదు, ఇది 2430 సర్వీస్ నెంబరు. మంది వేరే నెంబర్ అబ్బా, ఈ బస్సు కాదు అయితే. అమ్మయ్య, ఇంకా మన బస్సు రాలేదా, కొమ్మ తీసి వెళ్ళిపోయిందా? ఆడుంది అది కూడా కాదు. ఏదిరా బాబోయ్, మన బస్సు ఏదిరా నాయన. ఇదండి టీజీఎస్ఆర్టీసీ. టీఎస్ఆర్టీసీ కాదు కదా, టీఎస్ మధ్యలో జీ వచ్చేసింది. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ అనాలా. సో ఇది వరకు ఏంటంటే టీఎస్ఆర్టీసీకి అయితే ఉండేది. ఇప్పుడు టీఎస్ మధ్యలో జీ యాడ్ అయింది కాబట్టి తెలంగాణ. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ అయితే అయిపోయింది. బేసిక్గా నేను ఏంటంటే హైదరాబాద్కి ఎర్లీ మార్నింగ్ 3 కల్లా పోవాలి కదా. ఫస్ట్ నేను ఇట్లాంటి బస్సులు ఉంటాయని నేను అనుకోవాలా. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నెల్లూరు నుంచి విజయవాడకు ఒక బస్సు పట్టుకోపోయి మళ్ళీ విజయవాడ నుంచి ట్రైన్ కానీ బస్సు కానీ హైదరాబాద్ కట్టబోదాం అనుకున్నా. సర్లే ఎందుకన్నా మంచిది ఈవినింగ్ టైంలో ఏమైనా బస్సెస్ ఉంటాయని చెప్పి ఒకసారి అయితే గూగుల్లో కొట్టి చూస్తే మనకి టీఎస్ఆర్టీసీ వాళ్ళ తరపున బస్సెస్ అయితే ఉన్నాయి, టీజీఎస్ఆర్టీసీ వాళ్ళ తరపున మనకి నెల్లూరు నుంచి హైదరాబాద్కి బస్సెస్ అయితే ఉన్నాయి. అందువల్లే శుద్ధంగా ఈ బస్సులో బుక్ చేసుకొని మనం నెల్లూరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇంకా నార్మల్గా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇప్పుడు మన ఏపీఎస్ఆర్టీసీ తరపు నుంచి కానీ 7 పైన అయితే ఉన్నాయి. 7 పైన ఉన్నాయి అనుకో, అది 5కో 6కో తీసుకొని పోతాయి హైదరాబాద్కి. నేను 3 కల్లా వెళ్ళాలని చెప్పాను కదా, ఎందుకంటే నాకు మళ్ళీ అక్కడి నుంచి వేరే ఫ్లైట్ అయితే ఉంది, అది మిస్ అయిపోద్ది. అందువల్ల ఏంటంటే 3 కల్లా మనం హైదరాబాద్కి రీచ్ అయ్యే బస్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఎట్టో దేవుడి దయ వల్ల టీజీఎస్ఆర్టీసీ వాళ్ళ బస్సెస్ అయితే ఉన్నాయి. శుద్ధంగా ఆ బస్సు బుక్ చేసుకున్నా, ఇంకా ఆ బస్సు కానీ వస్తే ఆ బస్సు ఎక్కి శుద్ధంగా మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోదాం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా నెంబర్ 4. సో ఈ ప్లేస్లోనే ఈ బస్సు పోయిన తర్వాత మనం వెళ్ళే బస్సు అయితే వస్తుంది. ఈ పక్కన అంతా వచ్చేసి విజయవాడ, కడప, హైదరాబాద్కి పోయే బస్సెస్ అయితే ఈ పక్కన అయితే వస్తాయి. ఈ పక్కన కూడా ఉంది చూడండి. ఈ పక్కన ఏంటంటే తిరుపతి, చెన్నై ఇటు పోయే బస్సెస్ అన్నీ ఈ పక్కన అయితే ఉంటాయి. ఎవ్రీ బస్ స్టాండ్లో ఇట్లాంటి దుకాణాలు ఉండడం కామనే. ఇదండి మొత్తం కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ అన్నీ అయితే దొరుకుతాయి. బట్ కానీ బయటికి ఇక్కడికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రానే ఉంటాయి. ఓరే నా తెలివి తగలయ్యా, ఏందిరా నాయన. నేను వెళ్ళబోయేది ఈ బస్సులోనే, కనిపిస్తుంది కదా 7751. నేను ఏరేదనుకున్నా మనం ఈ బస్సులోనే ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్ళాలి. బేసిక్ ఏంటంటే ఇక్కడ నిజామాబాద్ అని రాశారు కదా, సో దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒరే నాయన నిజామాబాదా నిజామాబాద్రా అని చెప్పి. సో ఈ బస్సే మనకి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మేబీ నిజామాబాద్ అయితే వెళ్ళద్ది. ఇదిగోండి వయా ఒంగోలు, అద్దంకి, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ అయితే వెళ్ళద్ది. ఇదిగోండి www.tgsrtcbus.in. డ్రైవర్ అని కూడా ఎక్కేసిండు, మనం కూడా ఎక్కేసి ఇంకా దొబ్బేద్దాం ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్కి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో నుంచి హైదరాబాద్కి వెళ్ళేదానికి బస్సు అయితే బయలుదేరింది. ఇక్కడ ఆపోజిట్లో మీకు ఒక గ్రౌండ్ అయితే కనిపిస్తుంది చూడండి, అది సర్వోదయ కాలేజ్. ఈ కాలేజీలో చాలామంది సెలబ్రిటీస్, చాలా పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ కాలేజీలో అయితే చదువుకున్నారు. నెల్లూరు ఫేమస్ విఆర్సీ సెంటర్ అయితే ఇదే. నెల్లూరుకి వచ్చిన వాళ్ళకి ఏదైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ విఆర్సీ సెంటర్ అయితే మాత్రం పక్కాగా అయితే తెలుసుద్ది. ఇదండి, ఇది విఆర్ లా కాలేజ్. ఇది చాలా అంటే చాలా ఫేమస్.
ఇక్కడ ఒక ఏరియా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా ఇంటర్ స్టూడెంట్స్ బాగా తెలుసు. ఇప్పుడు ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య, పిడతాపులూరు నారాయణ, బ్రహ్మదేవం నారాయణ, ధనలక్ష్మీపురం నారాయణ చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బస్సులన్నీ ఎక్కిపోతూ ఉంటారు. మీకు కనిపిస్తుంది కదా, ఇది నెల్లూరులోని ఆత్మకూరు బస్ స్టాండ్. మనం స్టార్ట్ అయింది నెల్లూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్, ఇది వచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్. ఇది ఇంకెట్లా కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ చూడండి రైల్వే స్టేషన్ కూడా అయితే ఉంది నెల్లూరుది. మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. పెన్నా రివర్ మీదకైతే వచ్చేసింది బస్సు. సోమశిల డ్యామ్ గేట్స్ అయితే ఏం వదిలినట్లేదు, అందువల్ల నీళ్ళు కూడా అయితే ఏం లేవు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ దూరంగా చూడండి నెల్లూరు బ్యారేజ్ కూడా అయితే ఉంది. ఈవినింగ్ టైం బాగుంటుంది అక్కడ. అక్కడ చూడండి రైల్వే ట్రాక్ అయితే ఉంది కదా, గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. ఏంద్రా ఇల్లా తగు పెట్టుకుంటున్నారా? ఒరే 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 తిడుతున్నాడేంద్ర వీడు ఎల్లో షర్టోడా. వాళ్ళ ఒక పర్సన్ అయితే ఎక్కున్నాడు. ఏం దూరం నాయన. ఒరే ఓయ్ కోతి ఆ కోతి చూడండి. నాకు పక్కా అర్థమైపోయింది, ఎందుకంటే బస్సు అయితే ఫుల్ కాలేదు కదా. హైదరాబాద్ దాకా ఎన్ని స్టాపులు ఉంటాయో అన్ని స్టాపులు ఆపుకుంటా పోతారు. నాకేం ఫ్లైట్ మిస్ అవుద్దో ఏమో భయం అయితే వేస్తూ ఉంది. ఒకప్పుడు ఈ రోడ్డు అయితే లేదు, రీసెంట్గా అయితే వేయడం జరిగింది. నాకు అసలు తెలియదు ఇక్కడ కొత్త రోడ్డు వేసారు, ఇంత బాగుందని నాకు అసలు కూడా తెలియదు. మొన్న ఒకసారి వచ్చినప్పుడు అర్థమైంది, ఎవరు ఇక్కడ ఎప్పుడు వేసారు రోడ్డు అనేది అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏంటంటే హైవేలో వెళ్ళిపోతాం కదా, మనం హైదరాబాద్ పోవాలన్నా కూడా ఏంటంటే ఈ వేలో రాము, అంతా మనం హైవేలోనే కొట్టేస్తాం. కాబట్టి ఇది చూడండి ఇక్కడ ఎంత మంచిగా అయితే వేసారు రోడ్డు. వావ్, చాలా బాగుందబ్బా. ఒకప్పుడు ఏంటంటే మొత్తం ఇది సింగిల్ రోడ్డు, చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయితే ఉండేది. ఇప్పుడు అంతా ఏంటంటే ఇది ఒక 4-వే లైన్కి అయితే మార్చేశారు. హైవేలో ఎట్టయితే ఉంటుందో ఫీలింగ్, ఆ విధమైన ఫీలింగ్ అయితే ఉంది. ఇంతకీ ఏరియా పేరు అయితే చెప్పలేదు కదా, పడుగుపాడు అని అంటారు ఏరియా పేరు. మనం వెళ్ళేది వచ్చేసి సూపర్ లగ్జరీలో. దీంట్లో ఏంటంటే మనకి 2+2 సీట్స్ అయితే ఉంటాయి. నాకు టికెట్ ఎంత పడిందంటే 780 రూపీస్ విత్ జిఎస్టీతో మొత్తం కలుపుకొని మనకి నెల్లూరు నుంచి హైదరాబాద్కి 810 రూపీస్ ఎంతో పడింది. సో 750-700లో కూడా మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. బట్ కానీ నేను అనుకున్న టైంకి ఈ బస్సు అయితే ఉండింది. ఈ బస్సు మన ప్రైస్ వచ్చేసి ఓవరాల్గా 810 రూపాయలు అయితే పడింది మనకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు. సో ఇవంతా ఏంటంటే పుష్ బ్యాక్ శుద్ధంగా, అంటే మీన్ లైక్ సెమీ స్లీపర్ టైపు, ఇట్లా బెండ్ అయ్యి పడుకుని నిద్రపోవచ్చు. ఇది నాన్ ఏసీ అండి, ఏసీ అయితే కాదు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, కరెక్ట్గా పొలాల పైన కరెక్ట్గా సన్సెట్ అయితే అవుతూ ఉంది కదా, చాలా మంచి వ్యూ అయితే ఉంది. ఇద్దామండి ఫైనల్గా మనం నేషనల్ హైవే 16 మీదకి అయితే ఎక్కేసాము. ఈ నేషనల్ హైవే 16 ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందో మీరు ఎవరికైనా తెలిస్తే పక్కాగా అయితే కమెంట్ చేయండి. ప్రెజెంట్ మనం వచ్చేసి గౌరవరం అనే విలేజ్లో అయితే ఉన్నాం. ఇది కావలికి దగ్గరలో అయితే ఉంటుంది. మనోళ్ళు ఎవరన్నా ఈ వేలో వస్తుంటే పక్కాగా ఇక్కడ మీకు డాబాలు అయితే ఉంటాయి, ఒక్కసారన్నా తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా లడ్డీ డాబా అని అయితే ఉంటుంది, ఆ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గౌరవరం విలేజ్ దాటిన వెంటనే మనకి గౌరవరం టోల్ ప్లాజా అయితే వస్తుంది. ఇంక ఈ టోల్ ప్లాజా దాటిన వెంటనే కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మీకు బ్లూ మూన్ అనే ఒక హోటల్ అయితే ఉంటుంది, రెస్టారెంట్. అక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. దాదాపు 1.5 గంట జర్నీ చేసిన తర్వాత నెల్లూరు నుంచి కావలికైతే వచ్చేసాం. బేసిక్గా నెల్లూరు నుంచి కావలికి జస్ట్ 50 కిలోమీటర్సే ఉంటుంది. ఈ 50 కిలోమీటర్స్ దాదాపు 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది. ఇంకా హైదరాబాద్కి ఎప్పుడు పోతావురా నాయన, నేను రేపు వెళ్ళాలి వేరే ప్లేస్కి, ఆ ఫ్లైట్ మిస్ అవ్వద్దు అని చెప్పి అది భయం వేస్తూ ఉంది. కావలి బస్టాండ్ దాటి 1 కిలోమీటర్ రాగానే ఇక్కడ చూడండి ఏదో పార్సిల్ అయితే మళ్ళీ అయితే వేస్తూ ఉన్నారు. ఇదేదో అదో బస్ స్టాండ్లోనే వేయించుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి ఏదో ఎక్స్ప్రెస్ అంట. ఇక్కడ మళ్ళీ చూడండి మొత్తం చాలా మూటలు అయితే ఉన్నాయి. ఈ మూటలన్నీ కూడా ఇప్పుడు బస్సులోకి అయితే ఎక్కిస్తూ ఉన్నారు. సరిపోయింది పో, ఇప్పుడు నా అవసరం అది. ఇప్పుడు ఆ బస్తాలు ఉన్నాయి కదా, ఆ పార్సిల్ చేసే వాళ్ళ అవసరం వాళ్ళది, నా అవసరం కోసం వాళ్ళేమనలేము, వాళ్ళ అవసరం కోసం నన్ను నేనేమనుకోలేము. నేనే ఒకరోజు ముందెళ్ళి ఉంటే బాగుండు. అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి మనకు ఒంగోలు దగ్గరలో ఉండగానే ఒక టోల్ ప్లాజా అయితే కనిపిస్తుంది. ఈ టోల్ ప్లాజా పైన మనకు ఒక రెస్టారెంట్ కూడా అయితే ఉంటుంది. ఈ రెస్టారెంట్లో మన వాళ్ళు ఎవరైనా తినగానుంటే పక్కాగా అయితే కమెంట్ చేయండి. మీరు నమ్మతారో లేదో నాకైతే తెలియదు, కానీ లెఫ్ట్ సైడ్లో పల్లె వెలుగు బస్సు పోతా ఉంది కదా, ఆ అన్న బ్రేక్ వేయడం వల్ల సరిపోయింది. లేదంటే మాత్రం ముందు పక్కన లారీ ఉంది కదా, ఆ లారీ అన్నని కొట్టేసేవాడు. ఎట్టో దేవుడి దయ వల్ల ఏమీ అయితే కాలేదు. ఫైనల్గా మనం ఒంగోలులోకి అయితే వచ్చేసాం. దాదాపు నెల్లూరు నుంచి 4 గంటలు జర్నీ చేసిన తర్వాత ఒంగోలుకి అయితే వచ్చాం.
దోల తీరిపోయిందిరా బాబు, ఏ మాటకు ఆ మాట చెప్తున్నాను. కానీ డిన్నర్కి ఒంగోలు అయితే ఆపరంట. ఒంగోలు నుంచి కొంచెం ముందు పోగానే మనకి మేదర్మెట్ల అనే ఒక ప్లేస్ అయితే వస్తుంది. సో అక్కడైతే డిన్నర్కి అయితే ఆపుతాను అయితే చెప్పారు. ఇంకా ఫైనల్గా మేదర్మెట్ట అనే ప్లేస్కి కూడా వచ్చేసాం. ఇక్కడ డిన్నర్ కూడా చేసాం. బట్ ఆ రెస్టారెంట్ ఎటువంటిది మీకైతే చూపించలేదు. ఎందుకంటే నాయన అది తిన్న కాడి నుంచి నా గొంతులో ఏదో తేడాగా అయితే కొడతా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఫైనల్గా మనం మేదర్మెట్లకైతే రీచ్ అయిపోయాం. మేదర్మెట్లకు రీచ్ అవ్వగానే ఇక్కడ చూడండి మనకి ఈ బస్ టికెట్ స్క్వాడ్ అయితే ఉంటారు కదా, వాళ్ళైతే టికెట్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మా బస్సులోకి వచ్చి అందరి టికెట్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. అందరి దగ్గర అయితే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నా దగ్గర కూడా అయితే టికెట్స్ అయితే చెక్ చేశారు. ఓరే దేవుడా, ఇక్కడ చూడండి ఒక అన్న అయితే బుక్ అయిపోయాడు. బేసిక్గా పాపం ఈ అన్న టికెట్ అయితే తీసుకున్నాడు, బట్ కానీ టికెట్ అయితే పోగొట్టుకున్నాడు. దానివల్ల చూడండి అన్నని కిందకి తీసుకొని పోయి అన్నకి మళ్ళీ ఏదో ఫైన్ అయితే వేసేటట్టున్నారు. ఇప్పుడు ఎంత వేస్తారో ఏమో పాపం. మినిమం నాకు తెలిసి ఒక 1000-2000 ఫైన్ అయితే పక్కాగా వేస్తారు. మీరు ఎవరన్నా టికెట్ తీసుకున్నప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోటో తీసుకోండి. ఒకవేళ మీది టికెట్ పోయినా కానీ ఇట్లాంటి ఎవరైనా స్క్వాడ్లు వచ్చినప్పుడు మీరేంటంటే మీ ఫోన్లో ఉన్న టికెట్ ఫోటో చూపించినా సరిపోద్ది, మీరు సేవ్ అవ్వచ్చు. ఇంకా అక్కడి నుంచి బస్సు స్టార్ట్ అయ్యి అద్దంకి, పిడుగురాళ్ళ, మిర్యాల కూడా అయితే దాటేసింది. నాకైతే ఓపెన్గా చెప్తున్నాను కదా, ఎంత ట్రై చేసినా నిద్ర రావడం కూడా అయితే రావట్లేదు. ఒక్కొక్కరు గురకలు అయితే పెడతా ఉన్నారు. అండ్ అలానే స్మెల్ అయితే వస్తుంది, అదేం స్మెల్ అర్థం కావట్లేదు. డిఫరెంట్ స్మెల్ అయితే కొడతా ఉంది. ఇట్లాంటివి ఏంటంటే మన అవసరం కొద్దీ సమ్ టైమ్స్ ఇబ్బందులు అయితే తప్పవు. ఇంకేం చేస్తాం మీరే చెప్పండి. ఆల్మోస్ట్ ఇంకా మనం నల్గొండకి దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు. అబ్బోరే బాబోయ్, ఇంకోసారి ఈ బస్సుల్లో అయితే ట్రావెల్ చేయకూడదురా. అంటే బస్సుల్లో ట్రావెల్ చేయాలి కానీ ఈ టైంలో అసలు ట్రావెల్ చేయకూడదు. నేను ఏదైనా ఎమర్జెన్సీ కాబట్టి నేను ట్రావెల్ చేస్తున్నా, ఎందుకంటే మనకి ఫ్లైట్ ఉంది కాబట్టి. లేదంటే మాత్రం నైట్ ఎక్కి ఏదన్నా మార్నింగ్ 7కి 8కి ఆ టైంలో దిగే బస్సెసే మనం ప్లాన్ చేసుకోవాలా. ఇదైతే మాత్రం నాకు అసలు ఎందుకు లేదు, చుక్కలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే నల్గొండ అయితే దాటాము. ఇంకా హైదరాబాద్ వచ్చేసి దాదాపు 80-100 కిలోమీటర్స్ అయితే ఉంది. నేనేంటంటే ఎల్బీ నగర్ అయితే దిగేసి ఇంకా అక్కడి నుంచి మనము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలా. ఎందుకు లేరు నాయన, నిద్ర లేదు, ఏమీ లేదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. అసలుకి ఈ మధ్య నైట్స్ నిద్ర కూడా రావట్లే. అండ్ ఇంకో మెయిన్ దెబ్బ ఏంటంటే బస్సు ఆగినప్పుడల్లా అందరూ బయటే దిగి కొంతమంది బీడీలు దాగైతే వస్తున్నారు బస్సు లోపలికి. నాయన అది భయంకరంగా స్మెల్ అయితే వస్తూ ఉంది. అసలు నిద్ర రావట్లేదు. ఆ దెబ్బకి ఏంటంటే అసలు నిద్ర కూడా రావట్లేదు. ఇక్కడ మీరే చూడండి స్మోకింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారో. ఆ పొగంతా కూడా మళ్ళీ బస్సులోకి అయితే వెళ్తూ ఉంది. ఒకరు ఇద్దరైతే పర్లేదు, దాదాపు దిగిన సగం మంది తాగుతానే ఉన్నారు. వామ్మ దేవుడా, ఎప్పుడు పోతావయ్యా బస్సు అయ్యా హైదరాబాద్కి, నువ్వు పాయ్యా త్వరగా. ఫైనల్గా చూడండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 65 మీదకైతే మనం అయితే ఎక్కబోతా ఉన్నాం. సో నార్కెట్పల్లి మీదుగా ఇంక ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఈ నేషనల్ హైవే 65లో వెళ్ళిపోతాం రా నాయన. మీరు ఎవరన్నా ఓన్ వెహికల్స్లో నైట్ టైం డ్రైవ్ చేస్తూ ఉంటే ఏదైనా కానీ 11 లోపల నైట్ డ్రైవింగ్ అయితే ఆపేయండి. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 పైన కానీ 5:30 పైన అయితే డ్రైవింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ 12 to 5 మధ్యలో ఎప్పుడన్నా కానీ ఏంటంటే అది కొంచెం డేంజర్ జోన్ అది. సో ఆ టైంలో ఎప్పుడు కూడా ఎవరు డ్రైవ్ అయితే చేయవాకండి. ఈ బస్సులో చూడండి మనకి USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అయితే ఇచ్చున్నారు. సో మీరు కానీ కేబుల్ తీసుకొని వస్తే ఛార్జింగ్ కూడా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక బాటిల్ పెట్టుకునేదానికి ఇచ్చారు కానీ ఇదంతా లూజ్ అయితే అయిపోయింది. అండ్ మెయిన్గా చూడండి టీవీ ఉంది. టీవీ పక్కన చూడండి మీకు సీసీ కెమెరా కూడా అయితే ఉంది. ఆ సీసీ కెమెరా పనిచేస్తుందో లేదో ఆ నైట్ విజన్లో నాకైతే డౌటే. టీవీ మాత్రం పని చేయట్లే. అది ఎందుకంటే డ్రైవర్ అనే చెప్పాడు, ఏమన్నా టీవీ పెట్టచ్చు కదన్నా అంటే టీవీ దొబ్బి చాలా రోజులు అయిన తమ్ముడు అని చెప్పాడు. అమ్మ దేవుడా, ఫైనల్గా చూడండి ఎల్బీ నగర్ దగ్గరికి అయితే వస్తూ ఉన్నాం. ఈ వే చూడంగానే గుండెల్లో ఎక్కలేని ఆనందం అయ్యా. అందులో ఎగ్జాక్ట్ రైట్ టైంకి అయితే వచ్చేసాడు ఎల్బీ నగర్కి అన్న. దేవుడా, బస్సు అయితే దిగేసాను, ఎల్బీ నగర్లో దిగాను. ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ఎందుకు అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకే తెలుస్తుంది. వన్ ఆఫ్ ద డ్రీమ్ అయితే కంప్లీట్ అయితే అవ్వబోతూ ఉంది. ఏమైనా కానీ యాక్చువల్గా అనుకున్న టైంకి రీచ్ అయ్యాను హైదరాబాద్కి అయితే మాత్రం, దాని వరకు హ్యాపీ. కానీ ఇంకోసారి మాత్రం ఆ బస్సు అయితే ఎక్కనబ్బా, నాకైతే మాత్రం నరకం అయితే కనిపించింది. నిద్ర లేదు, ఏమీ లేదు. మనం ఏంటంటే ఎగ్జాక్ట్ టైంకి రావాలి కాబట్టి మనం ఆ బస్సు బుక్ చేసుకున్నాం. కానీ లేదంటే మాత్రం అసలు నేను ఇంకా ఆ బస్సుకి రాను. ఒకరోజు ముందన్న హైదరాబాద్కి అయితే వస్తాను కానీ ఇబ్బంది పడి ఆ టైంకి అయితే రాను. ఎందుకంటే నిద్ర లేకపోతే అసలు మైండ్ కూడా అయితే ఏమి కూడా అయితే పనిచేయదు. మీకు ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ అయ్యి ఉంటే బస్ జర్నీలో కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. నేనైతే మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే ఫుడ్ సరిగ్గా లేదు, నిద్ర లేదు, గొంతులు ఏదో తేడా అయితే కొడతా ఉంది నాకు. ఇద్దండి ఇక్కడ మేబీ ఇంకా 2-3 రోజులు ఇట్లే కానీ ఉంటే కన్ఫామ్గా జలుబు అయితే మాత్రం గట్టిగా అయితే తొగద్ది నాకు. కోల్డ్ అయితే మాత్రం గట్టిగా అయితే చేస్తుంది. భయంకరంగా ఇచ్చింగ్ అయితే వస్తూ ఉంది.
ఏదో జింజర్ టీ తాగితే అప్పుడన్నా సెట్ అయిపోతాను నాకు తెలిసి. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి, నా డ్రీమ్ ఏందో మీకే అయితే అర్థమవుద్ది. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెప్పితే సో గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. లవ్ యూ గాయస్.